రేవంత్ రెడ్డి పాలన గురించి ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పాలన అంటే జాబ్కి వెళ్ళే అమ్మాయిలకి తెలిస్తే స్కూటీలు ఇస్తారు. ఇప్పుడు కొంచెం ఒక బండి లేదు, ఏం లేదు. స్టూడెంట్స్కి 5 lakhs ఏదో క్రెడిట్ కార్డ్ లాంటివి ఇస్తాను, అది ఇచ్చారా? అది కూడా లేదు. అండ్ ఇంకా ఆడపిల్లలకేమో మంత్లీ 2500 ఏమో ఇస్తాను ట్యూషన్, అవి కూడా లేదు. రేవంత్ రెడ్డి వస్తుందని ఎలా అనుకుంటున్నారు మీరు? రాదు, కాంగ్రెస్ రాదు. ఒకవేళ నవీన్ అన్నకి వెయ్యాలన్నా కానీ రేవంత్ రెడ్డి గుర్తు వస్తే మాత్రం ఎవరు నవీన్ అన్నకు కూడా వెయ్యరు. అంతేనా మేడం? అట్లాంటారు. మీరు ఫ్రీ బస్ ఇచ్చారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు కదా, ఇంకేమైనా ఇచ్చారా రేవంత్ రెడ్డి గారు? అదైతే యూజ్ చేసుకుంటున్నారు కదా. అది ఒకటే కదా, ఇంకేం లేదు కదా. ఒక్కసారి బీజేపీ కోటేసి చూడండి, తెలుస్తుంది మీకు. బీజేపీ అంతా మీకు బాగా చేస్తుంది. సన్న బియ్యం కూడా వస్తున్నాయి. సన్న బియ్యం ఇక్కడ వస్తున్నాయి, అందులో మొత్తం రాళ్ళు పురుగులు అవే ఉన్నాయి. అవునా? ఇది అంటే ఇక్కడ ఫ్రీ కరెంట్ కూడా 0 చేస్తున్నారు కదా. అది అందరికీ లేదు, కొంతమందికే వస్తుంది, అందరికీ రావాలి కదా. ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏంటి? అందరికీ చేస్తారని ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉంది, అందరికీ లేదు. ఒక 100%లో ఒక 20% మెంబర్స్కి వస్తుంది. ఫ్రీ బస్ పెట్టారు, కొట్టుకొని వస్తున్నారు కదా, అది కూడా ఏం లేదు. బాయ్స్కి అయితే అసలు ఏమంటారు, ఫ్రీడమే లేదు. బస్ ఎక్కితే కూడా తోసేస్తున్నారు అమ్మ. మేడం మీరు అట్లా అంటారు. ఇప్పటి వరకు బీజేపీకి అంటే బీజేపీ పాలనకు సంబంధించి ఇక్కడ వరకు ఎలాంటి రుచి చూడలేదు కదా ప్రజలు, ఎట్లా వేస్తారని అనుకుంటున్నారు? ఒకసారి ఆల్రెడీ కేసీఆర్ కేసీ చూసారు, చేశారు. ఆయన చెయ్యలేదు అని అంటలేదు, దాన్ని బాగా చేశారు కేసీఆర్ గారు. అండ్ కాంగ్రెస్ కేసారు, ఆయన 2 years అవుతుంది వచ్చి ఏం చేస్తలేదు. సో ఇప్పుడు ఒక్కసారి బీజేపీ కేసు చూస్తే బీజేపీ మీకు ఏమైనా చేయగలుగుతుందా లేదని మీకు అర్థమవుతుంది కదా. ఇన్నిసార్లు ఎప్పుడు గెలవలేదు బీజేపీ, ఇప్పుడైనా గెలిపించి చూపియండి, మేము చూపిస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. జూబ్లీస్ బై ఎలక్షన్లో ప్రచారం అయితే చాలా బాగానే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు, మరి టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు, ఇంటింటికి అడుగుతున్నారు మాకు ఓటేది మాకు ఓటేది. కానీ ఓటర్ ఏంటంటే ఎన్నిసార్లు ఓటేసినా కానీ మా జూబ్లీస్లో ఎక్కడున్న సమస్యలు ఎక్కడ ఉన్నాయి. నిన్న పెద్ద వర్షం పడింది, రోడ్డు పైన నడవలేని పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ పోతున్నాయి. వాళ్ళు వచ్చి ఈరోజు కట్టె పెట్టారు కాబట్టి నీళ్ళు బయటికి లోపల పోయింది, లేకుంటే ఇప్పుడు నడిచే పరిస్థితి లేకుండా. నిన్న బాగుంది, మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తుందంటే భయంతో ప్రజలు జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లో నివసిస్తున్నారు. పాదాచారులు రోడ్డు పైన నడవాలంటే భయం అవుతుంది. 2 wheelers కూడా బండి తీస్తే ఎక్కడ తడిసిపోతామో, ఎక్కడ గుంతల పడిపోతామనే భయంతో ప్రయాణం చేస్తారు. మీరు ఇప్పుడు చూసుంటారు, స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రోడ్లో నుంచి వెళ్ళారు. సో అంటే కేంద్ర మంత్రి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇంకా దీన్ని బాగా చేసే పరిస్థితి ఉందనుకుంటున్నారు. ఎవరు వస్తే మీరు ఈ ఇష్యూ షార్ట్ అవుట్ అవుతుంది అనుకుంటారు? ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ప్రజలు ఏంటంటే ఆశపడి ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చారు. అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. ప్రజలు చూశారు, 2 సార్లు వాళ్ళకు ఓటేస్తే ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. వాళ్ళకు మాత్రం ఆస్తులు పెరిగినాయి, ప్రజల ఆస్తులు మాత్రం కరిగిపోయినాయి, నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు హామీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ సమస్య ఎక్కడ ఉన్న సమస్య అక్కడ ఉంది. కాంగ్రెస్ కూడా ఏం చేయట్లేదు, ఇక్కడ మోసమే కదా. ఆశ చూపించి ఓట్లు దండుతున్నారు, దాని తర్వాత నా దగ్గర ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నారు. అదేంటి అంటే ఇన్ని పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా, హామీలు మాత్రమే, పథకాలు ఎక్కడా అమలు పరిచిన దాఖలాలు లేవు. ఇచ్చింది ఏంటంటే ఆ ఫ్రీ బస్సులో లేడీస్ ఎక్కితే డ్రైవర్లు తిడుతున్నారు, కండక్టర్లు ఎక్కిస్తలేరు. సో ఆ ఫ్రీ బస్సు వల్ల లేడీస్లలో గొడవలు అయిపోతున్నాయి, మగవాళ్ళు ఎక్కే పరిస్థితి లేదు. ఎక్కితే మొత్తం ఆ టికెట్ డబ్బులంతా ఈ మగవాళ్ళే కట్టాల్సి వస్తుంది. అక్కడ ఆ ఫ్రీ బస్సు వల్ల ఆడవాళ్ళ మగవాళ్ళ మధ్య కొట్లాటలు అవుతుంది, అంతేగాని ఆ సమస్యకు పరిష్కారం కాకుండా ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంది. అంటే చిచ్చు పెట్టిన ఆయన ఆశ చూపించేసి ఫ్రీ బస్తోని. సో ప్రతి ఇంట్లో, ఎందుకంటే నేను మా అమ్మగారి ఇంటికి పోతున్నా, నా ఫ్రెండ్ గారికి కలవడానికి పోతున్నా, అనుమతి లేకుండా వెళ్ళిపోతున్నా. సో నువ్వు ప్రజల సంక్షేమం కోరుతావా లేక వాళ్ళ కుటుంబాలలో చిచ్చు పెడతావా? అలా జూబ్లీస్ బై ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? నా ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ ఏవైతే వస్తున్నాయో అది బైపోల్తో వచ్చినాయి కాబట్టి ఇంతమంది మీరు ఈ మన భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీరు ముగ్గురికి టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ చూడండి. ఒకరు వచ్చేసి నేర చరిత్ర ఉన్న కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన గెలవకముందే
నేను ఎంతోమందిని మీరు ఇక్కడ అడుగు పెట్టలేరు, మీరు గల్లీల నుంచి బయటకు పోలేరు, లేదంటే మీ అంతు చూస్తాం, మీరు ఎట్లా వస్తారో చూస్తాం అనేసి గెలవక ముందే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టారు. సో గెలిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చెలరేగిపోతారో మీరు చూడొచ్చు, కళ్ళగట్టినట్టు ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఆల్మోస్ట్ వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధి మీరు చూస్తే కనుక ప్రతి గల్లీలో, ఇక్కడ యూసుఫ్గూడ డివిజన్ కానీ, ఎర్రగడ్డ డివిజన్ కానీ, వెంకటగిరి డివిజన్ కానీ, ప్రతి గల్లీలో నీళ్ళు ఇట్లా డ్రైనేజ్ పారుతూ ఉంటుంది. ఎప్పుడైనా వర్షం వచ్చినట్టే ఉంటుంది ప్రతిరోజు. దాంతోపాటు వాళ్ళు ఈ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. మరి అలాంటప్పుడు మాకు ఏం కనిపిస్తుంది అంటే బీజేపీ ఒక మంచి ఆల్టర్నేట్ కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదంటదా? కాంగ్రెస్ మొదటి 6 నెలల్లోనే ఫెయిల్ అయిపోయిందన్న. వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే వచ్చిన 100 రోజుల్లోనే అన్నీ చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలు అని చెప్పారు. ఇప్పుడు ఏ గ్యారంటీ అవుతుంది? ఓన్లీ మహిళలు బస్ ఎక్కి కొట్టుకున్న గ్యారంటీ, ఒక బస్ గ్యారంటీ మాత్రమే అవుతుంది. ఇప్పుడు మిగతా గ్యారంటీలు అన్నీ కూడా గాలికి వదిలేశారు. రేషన్ బియ్యం కూడా ఒకటి ఇస్తున్నట్టున్నారు. రేషన్ బియ్యం వచ్చేసి చూడన్నా, నాకు తెలిసినంత వరకు యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం. అవునా? ఇప్పుడు నాకు, ఎందుకంటే మేము కూడా కొద్దిగా చదువుకున్నాం, 33 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో దాంట్లో కేవలం ఈ ప్రభుత్వం ఇస్తుంది ఓన్లీ 1-2 రూపాయలు మాత్రమే. దాన్ని దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పేసి పేరు మార్చారు తప్పించి, దాంట్లో ఇంకా ఈ ప్రభుత్వం ఇస్తుంది జేబులో ఉంటే ఈ ప్రభుత్వం నుండి ఎంత పెడుతుందో ఒకసారి డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు పార్టీల గురించి ఇప్పుడు ఉన్న అభ్యర్థులు చూద్దాం. మాగంటి సునీత, దీపక్ రెడ్డి, తర్వాత నవీన్ యాదవ్, ఈ ముగ్గురిట్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మేము దీపక్ రెడ్డి గారు గెలిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటామన్నా. ఎందుకంటే పాపం మాగంటి సునీత గారు వచ్చేసి గోపీనాథ్ గారి సతీమణి గారు, వారు పాపం ఇంట్లో ఫ్యామిలీ చూసుకునే మహిళ. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆమె బయటికి రాని పరిస్థితి, ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారు వచ్చారు. కానీ ప్రజల మీద మాకు పరిపాలన కావాలి అంటే మమ్మల్ని ప్రజల్ని మంచి పాలించే నాయకుడు కావాలి. పాలించే నాయకుడు మీరు ముగ్గురు చూస్తే కనుక నవీన్ గారికి అయితే వేరే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ చూస్తే కనుక ఆ క్యాండిడేట్ ఆల్రెడీ నేర చరిత్ర వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యమే ఉన్నట్టుంది. ఇప్పుడు గెలిపించుకొని మనం తన్నించుకోలేం కదా. ఆయన గెలిపించుకొని మేము తన్నించుకునేంత ప్రజలకు దుస్థితి లేదని అనుకుంటున్నాను. ఇప్పుడు మంచి ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడు కేవలం దీపక్ రెడ్డి గారే. కాంగ్రెస్ తెచ్చుకున్న వ్యక్తి కూడా ఎంఐఎం నుండి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి అందరికీ తెలుసు. లాస్ట్ 2 దఫాలుగా కూడా ఎంఐఎం తరపున ఆయన కొట్లాడారు, ఆయన పోటీ చేశారు. ఇదే జూబ్లీస్లో పోటీ చేశారు కదా. పోనీ ఆయన కొత్త వ్యక్తి వచ్చాడు అని అంటే ఏదో అనుకోవచ్చు. శాంతి కుమార్ ఎవరు చేస్తారు మీరు? డివిజన్ జనరల్ సెక్రటరీ. అవునా? ఎట్లా జరుగుతుంది ప్రచారం? బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? 100% గెలుస్తుంది. ముందుకు బీజేపీకి ఇక్కడ తక్కువ శాతం ఓట్లు పడ్డాయి కదా అన్నది. ఇప్పుడు మాకు కూడా జనరల్ దీపక్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. 10 నుంచి 15,000 మెజారిటీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇందాక చంద్రబాబు కిషన్ రెడ్డి గారే ఇట్లా వచ్చారు, ప్రచారం చేస్తున్నారు. ఈ ఇష్యూ అంతా ఆయన కూడా చూశారు. ఆయన పార్టీ ఫండ్తోనే అన్నీ చేపిస్తున్న పనులు. నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినాయి చెప్పిస్తారా? హామీ ఇచ్చారా? హామీ ఇచ్చారు ఆల్రెడీ మా కిషన్ రెడ్డి గారు.